ఏడ ఖాళీ జాగా పడితే ఆడ జెండా వాతి ఇది మాదే, మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, ఎవడొస్తాడో రండి అని దౌర్జన్యం చేసే గ్యాంగులు ఈ నడుమ ఎక్కువైపోయినాయి. రియల్ ఎస్టేట్తో పాటు భూమి పంచాయతీలు కూడా పెరిగిపోతున్నాయి. గా పోచారంలా భూమిని కబ్జా చేస్తుండని కొంతమంది ఎంపీ ఈటలకు ఫిర్యాదు చేసిర్రు. ఆ సారు పోయి ఆ ఏజెంట్కు కండ్లు బయలు గమ్మేటట్టు షాక్ ఇచ్చిండు. అగసుడుండ్రిగా ఈ భూమి మాదే అని యువతలోళ్ళు, లేదు లేదు మాదే కోర్టు ఆర్డర్ సుత ఉందని వాళ్ళు లొల్లి పెట్టుకుంటున్నారు. భూమి సాఫ్ చేసేందుకు తీసుకొచ్చిన పొక్లైనర్ ను సుత అగబట్టిర్రు. ఏం చేసుకుంట్రో చేసుకోండ్రి, ఎవ్వలకు చెప్పుకుంట్రో చెప్పుకోండ్రి అన్నట్టు ఎవ్వల్ల గుతలేరు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్ లో అవుతున్న ఈ భూమి పంచాయతీకి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సార్ కు ఫోన్ చేసి చెప్పిర్రు అక్కడ ఉన్నోళ్ళు. ఆ సారు ఎంబటే ఆడికిపోయిండు. పోతనే ఏం చేసి రోజుడుండ్రి అబ్బర కొడుక గా ఏజెంట్ చెంప పొంట పట్టు మనసారిసిండు. ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు కూడా తలొక చేసి ఆ ఏజెంట్ ఈపు సింత పండు చేసిర్రు. అక్కడి నుంచే కలెక్టర్ సిపితోని మాట్లాడిండు ఈటల సారు. పేదోళ్లకు మా పార్టీ అండగా ఉంటది, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు హెల్ప్ చేస్తున్న ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిండు ఈటల సారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ భూములను కూడా మాయ అని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చిండు. అప్పటి నుంచి వీళ్ళ కష్టాలు మొదలైనవి. అయితే ఈ భూములు మాయ అని అంటున్నారు ఏకశిల నగర్ వెంచరు ఓనర్లు. మా మీద దౌర్జన్యం చేసిండు అని ఎంపీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిర్రు. ఈ భూమి పంచాయతీ ఎప్పుడు తెగుతుందో ఏందో గాని ఎప్పుడు నిమ్మలంగా పెద్ద మనిషి లెక్క అవుపడే ఈటల సారు ఏజెంట్ చెంప చెల్లు అనిపించుడు చూసి అక్కడున్నోళ్ళు షాక్ అయినరు.